హాయ్ గైస్, అన్నగారు వస్తున్నారు మూవీ రివ్యూ స్టారింగ్ కార్తీ, కృతి శెట్టి, రిటన్ అండ్ డైరెక్టెడ్ బై నలన్ కుమారస్వామి. యాక్చువల్లీ ఈ మూవీ December 5th రిలీజ్ అవ్వాలి, బట్ లీగల్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయింది. అదే టైంలో సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన జననాయకం కూడా లీగల్ ఇష్యూతో పోస్ట్ పోన్ అయింది. ఆ ప్లేస్ లో ఈ మూవీని పొంగల్ కి రిలీజ్ చేశారు. తెలుగులో ఆ టైం కి మల్టిపుల్ రిలీజెస్ ఉండే, అందుకే రిలీజ్ చేయలేకపోయారు. సో డైరెక్ట్ గా ఓటీటీ లో డబ్ చేసి వదిలారు. రిలీజ్ అయ్యి 2 weeks లోనే ఓటీటీ లోకి వచ్చేసింది. దీనికోసం థియేటర్ లో రిలీజ్ చేయడం ఎందుకు? మూవీ ఎలా ఉందని చెప్పే ముందు ఇలాంటి సింపుల్ అండ్ షార్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కథ సింపుల్ గా చెప్పాలంటే, రాము తన తాత ముందు అన్న అడుగుజాడలో నడుస్తున్నట్టు నటిస్తూ ఒక పక్క అవినీతి పనులు చేస్తుంటాడు. ఒక సందర్భంలో అన్నగారు తనలోకి వస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది స్టోరీ. పేపర్ మీద స్టోరీ యూనిక్ గానే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ లో చాలా తేడా కొట్టింది. కొంచెం సేపు జపాన్ మూవీ చూస్తున్నానేమో అనిపించింది. అసలు ఏం అర్థం కాలే ఫస్ట్ హాఫ్ మొత్తం. సెకండ్ హాఫ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది స్టోరీ, బట్ ఆ స్లో పేసింగ్ అండ్ అర్థం కాని సాంగ్స్ వల్ల మూవీ చాలా బోరింగ్ గా ఉంటది. అన్నగారి జనరేషన్ లో ఉంటే ఎలా ఉంటది అనే పాయింట్ నాస్టాలజీ ఉన్నా అది అంత బాగా కన్వే చేయలేకపోయారు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కార్తీ ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్ లో చాలా ఈజీతో చేస్తారు. ఈ మూవీలో కూడా అలానే చేశారు. కృతి శెట్టి వేస్టెడ్, ఏం లేదు తన రోల్ ఈ మూవీలో. రిమైనింగ్ క్యాస్ట్ కూడా పర్లేదు, బాగానే చేశారు. మ్యూజిక్ ఈజ్ బిగ్గెస్ట్ మైనస్ అని చెప్పాలి ఈ మూవీకి. అసలు బాగాలేదు సాంగ్స్. ఫైనలీ మూవీ అయితే బాగాలేదు, నాకు జపాన్ మూవీలో అనిపించింది. తెలుగులో రిలీజ్ చేయకపోవడం మంచిదైంది. మీరు ఈ మూవీ చూడాలంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. దట్స్ మై ఒపీనియన్ ఆన్ దిస్ మూవీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.